హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే తెలుగు మీడియం ఎపిసోడ్ 8 గురించి అయితే మాట్లాడబోతున్నా. అండ్ అదేవిధంగా అసలు తెలుగు మీడియం ఎపిసోడ్లో ఉన్న హీరో వెళ్తాడా వెళ్ళడా, అమెరికా వెళ్తాడా వెళ్ళడా అన్న దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇస్తా. అండ్ ఎపిసోడ్ 8 ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కూడా తెలుస్తుంది. అండ్ గివ్ ఇవేలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే ప్లీజ్ డూ పార్టిసిపేట్. అందరూ పార్టిసిపేట్ చేయండి, మంచిగా మంచిగా గిఫ్ట్ అయితే పొందండి కన్ఫామ్గా. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల మీకు కూడా ఓ మంచి థింగ్ అయితే ఉంటుంది. పార్టిసిపేట్ చేసినందుకు ఒకవేళ దొరికితే చేయండి అని చెప్తున్నా కదా, చేయండి మంచిగా ఉంటుంది. అండ్ పార్టిసిపేట్ చేయాలనండి ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ముందుగా ఎపిసోడ్ 8కి వస్తే, ఎపిసోడ్ 7కి వస్తే ఆన్ టైంకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. చూసారు కదా, 26 సెప్టెంబర్ అన్న 26 సెప్టెంబర్న అయితే రిలీజ్ అయిపోయింది. ఏమి చేంజెస్ ఏమీ లేవు కాబట్టి మరి ఎపిసోడ్ 8 కూడా అలాగే రిలీజ్ అయిపోద్ది. ఇంకెందుకు మరి లేటు, మరి కొట్టు లైక్ బటన్. ఇప్పటి వరకు నన్ను ఏదో అనుకున్నారు కదా, నేను చెప్పిన అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు 200% రైట్ ఉంటేనే నేను చెప్తా, లేదనంటే చెప్పను గైస్. అండ్ ముఖ్యంగా వచ్చేసి మనకి ఎపిసోడ్ 7లో అయితే అండ్ ఏదైనా కష్టం వస్తే ఎవరు ఉంటారా అని అంటే ఎవరు ఉండరు గైస్, ఇంట్లో వాళ్ళే ఉంటారు. అమ్మ నాన్న వాళ్ళే ఉంటారు, డబ్బులు మ్యాటర్లో కానీ వాళ్ళే ఉంటారు. కానీ కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళే మన సర్వస్వంగా, వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అండ్ ఈ వెబ్ సిరీస్లో ఇంకొక పాయింట్ ఏం బాగా నచ్చిందని అంటే, అమ్మాయి నైట్ టైం బయటకు వెళ్ళినప్పుడు ఎంత కంగారు పడతారో చూసారు కదా పేరెంట్స్. సేమ్ ఇది కూడా అంతే. పైగా ఫోన్ పని చేయకపోతే బయట ఉన్న రోజులని బాగాలేవు కదా. అందుకని అంత అంత బాగా ఇంపాక్ట్ అయితే మంచి లెసన్ అయితే చెప్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఆ సీన్ నచ్చిందో నచ్చలేదో అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ల్యాగ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ల్యాగ్ అని ఫీల్ అవుతారు. నేనైతే అంతగా పెద్దగా అనుకోలే, నాకైతే బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చాలా బాగుంది. సాంగ్ కూడా బాగుంది. అండ్ పిల్లలు బాగా యాక్ట్ చేస్తున్నారని నేనైతే ఫీల్ అయ్యా. మరి మీలో ఫీల్ అయ్యారో లేదో అన్నది తెలీదు. అండ్ అమెరికా గురించి అనే కాదు, ఏ కంట్రీ గురించి అన్నా కానీ అర్థం చేసుకోవాల్సింది అదే. మనం ఇండియాలో బతుకుతున్నట్టు బయట కంట్రీకి వెళ్ళి మనం బతకలేం. ఎందుకంటే అక్కడ ఏముంటాయి, ఎక్కడ ఏముంటాయి అన్నది మనకు తెలియదు. మా అయితే నీకు డాలర్ వాల్యూ అమెరికా ఇండియన్ రూపీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టే కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఆ డాలర్ ఎక్కువ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయి కక్కుర్తి పడుతున్నావు. అదేదో ఇండియాలో ఉంటే ఇండియాలోనే చేసుకోవచ్చు కదా. డబ్బుల కోసం కక్కుర్తి పడితే మమ్మీ డాడీ మనకు కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిస్ అవుతూ ఇటు సంపాదించి అవి మంచి డబ్బులా ఏమో నాకైతే నచ్చవు. ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఉండి మంచిగా ఏదైనా కష్టమైన నష్టమైన ఇక్కడ ఇండియాలో పడదాం. బయట కంట్రీకి ఎందుకు వెళ్ళి గొడ్డి సాకిరీ చేయడం. ఇదైతే మాత్రం నేను అనుకున్నా. కానీ వెబ్ సిరీస్ చూసిన తర్వాత వెబ్ సిరీస్లో కూడా సేమ్ ఆ అన్న అలాగే చెప్పాడు. అమెరికాలో అన్న కష్టపడ్డ థింగ్స్ అన్నీ అండ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి. అండ్ ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నిజంగా నిజంగా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అండ్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అండ్ మొహం మీద ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినా ఏం చెప్పినా కానీ డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పేస్తే అక్కడితో ఆ టాపిక్ అయితే క్లియర్ అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికో ప్రూవ్ చేసుకోవాలని నువ్వు అయితే మాత్రం చదవకు. నీకు నచ్చిందా నువ్వు చదువు, నచ్చకపోతే ఎందుకు చదువుతున్నావు. అండ్ నీకు నచ్చి నీకు చదివితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైఫ్లో కూడా మంచి జాబ్ నువ్వు ఎలా తెచ్చుకోవాలి అన్నది నీకు క్లారిటీ ఉంటుంది. గోల్ అనేది లేకపోతే నువ్వు అచీవ్మెంట్ ఎలా చేస్తావు, లైఫ్లో మంచిగా ఎలా స్థిరపడతావు. గోల్ అనేది ఉండాలిగా. మొన్ని ఏ చదివితే రేపటి రోజున నువ్వు గోల్కి వెళ్ళగలుగుతావు. గోల్ అంటే ఎలాగో ఉండదు గాయస్. మనల్ని ఎవడో ఒకడు హర్ట్ చేసి ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈగోకి తీసుకోవద్దు. ఏ మాటని ఈగోకి తీసుకోవద్దు. మీకు నచ్చిన థింగ్ చేయండి. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, అవ్వండి. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటారు, ట్రై చేయండి. కొంతమంది గేమింగ్ దాంట్లో అవ్వాలనుకుంటారు, అవ్వండి. మీ మమ్మీ డాడీ కూర్చోపెట్టి చెప్పండి, దిస్ ఈస్ ద మార్కెట్, ఇది ఇన్ఫ్లేషన్ ఇలా ఉంది, రేపన్న రోజున జాబ్ ఆపర్చునిటీస్ అని ఇలాగా కింద పడిపోతున్నాయి, పరిస్థితి ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా బయట ప్రపంచం మీద చూసి బయట ఇలా ఉంది కదా నాకు కూడా వర్కౌట్ అవుతుందండి. ఒక్కడికి వర్కౌట్ అయిన ఫార్ములా నీకు ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, గుర్తుపెట్టుకో.
నేను నా లైఫ్‌లో ఇన్ని ఇయర్స్ నాకు ఇప్పటికి 23 ఇయర్స్. 23 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో నేనేం చూసాననంటే, నేనేం అర్థం చేసుకున్నానంటే, పక్కనోడికి వర్కౌట్ అవుతున్నట్టు మనకు వర్కౌట్ అవ్వదు. మనకు వర్కౌట్ అవుతున్నట్టు పక్కనోడికి వర్కౌట్ అవ్వదు. ఇదైతే మాత్రం క్లియర్. చదువుకోవాలనుకుంటున్నావా? నీకు నాలెడ్జ్ ఆ కాన్స్టెంట్ ఏదైతే టైంలో నీకు నాలెడ్జ్ అనిపించిందో చదివేసుకో. అలా అని చెప్పి పక్కనోడు చదువుతున్నాడని నువ్వు చదివావనుకో వాడికి ఎక్కుతదేమో. నీకైతే మాత్రం ఎక్కదు. వాడి మీద ఉన్న కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది. ఇదైతే మాత్రం నా సైడ్ నుంచి ఒక చిన్న టిప్. ఒకవేళ చదువుకున్న వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. కాన్సంట్రేట్‌గా చదువుకోండి. మంచి మంచి పొజిషన్స్‌కి వెళ్ళొచ్చు. క్లారిటీగా ఉండండి. ఈ మధ్యన జెన్‌జీస్ అందరికీ క్లారిటీ లేకుండా ఉంటున్నారు. కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. చాలా అంటే చాలా క్లారిటీ ఉండాలి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరో వచ్చి మాడ్యులేట్ చేస్తే మిమ్మల్ని క్లియర్‌గా ఉండండి. ఆళ్ళ మాటకే మీరు వత్తాసు పలకక్కర్లే. మేబీ ఆ సెకండ్ పలికినా గానీ తర్వాత మీరు మంచిగా మీ మాట మీద మీరు ఉండండి. మీరు మాట మీద మీరు స్టాండ్ అవ్వండి. మీ మమ్మీ డ్యాడీకి హెల్ప్ చేయండి. మీ మమ్మీ డ్యాడీతో మాట్లాడండి. వాళ్ళకి మీరు తప్ప ఇంకెవరు లేరు. ఇదైతే మాత్రం నా సైడ్ నుంచి అయితే క్లియర్‌గా చెప్తున్నా. అండ్ దీంట్లో లవ్‌ని వదిలేసుకొని ఫారెన్ వెళ్ళిపోతే ఎలా ఉంటది? ఏంటి? అన్నది కూడా చెప్పారు. మన లవ్ అనేది ఎప్పుడూ దేనికి బ్యారియర్ అవ్వకూడదు అని అంటారు. కానీ అప్పుడప్పుడు మన లవ్ కూడా మంచి వేకి హెల్ప్ చేస్తది. వెయిట్ చేయాలంతే. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మీ లవ్‌ని వదిలేసారని అంటే మాత్రం ఎవ్వడేం చేయలేడు. వెయిట్ చేయాలి. అది ఎప్పటి వరకు తెగుతదో. దారం ఎప్పుడో తెగుతదని చెప్పి ఇప్పుడు వదిలేస్తానన్నట్టు ఎలాగా గాలిపటాన్ని? ఎప్పటికైనా వదులుతది కదా! ఎప్పటికో వెళ్ళిపోద్ది. అప్పటి వరకు ట్రై చేద్దాం. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ ట్రై. వితౌట్ వితౌట్ గివింగ్ ఎనీ ట్రయల్ నువ్వు అసలు సస్టైన్ అవ్వడం వేస్ట్ ఈ ఎర్త్ మీద అన్నది నేనైతే ఫీల్ అవుతా. మరి మీరు కూడా అలా ఫీల్ అవుతే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7 వరకు ఏ ఎపిసోడ్ బాగా నచ్చింది? నాకైతే అన్ని ఎపిసోడ్స్ బాగా నచ్చినాయి. కొన్ని కొన్ని అయితే ల్యాగ్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని అయితే మంచిగా ఉన్నాయి. మస్తుగా ఉంటాయి. కొన్ని కొన్ని మస్తుగా ఉండకుండా ఉంటాయి. ఇది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఆసమ్‌గా ఉంది. ఇప్పటి వరకు చిరాకు తెప్పించేసి ఉంటా కదా! నిజంగానే చిరాకు తెప్పించేసి ఉంటా నా మాటలతో. మరి చిరాకు తెప్పించేసుంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోని 2000, 3000, 5000, 10,000 సబ్స్క్రైబర్స్ ఇలాగా 10,000 పీపుల్ మొత్తం అందరూ చూడడానికైతే ట్రై చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్‌కి ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలి అని ఉంది. మీ హెల్ప్ చేస్తే అది ఈజీగా అయిపోతా. ప్రతి వీడియోని చూడండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకి ఎపిసోడ్ 1 నుంచి అయితే వద్దాం. ఎపిసోడ్ 1 వచ్చేసి 10థ్ ఆగస్ట్‌న అయితే రిలీజ్ అయింది. 2 వచ్చేసి 17థ్ ఆగస్ట్‌న, 3 వచ్చేసి 24థ్ ఆగస్ట్‌న, 4 వచ్చేసి 1 సెప్టెంబర్‌న, 5 వచ్చేసి 9థ్ సెప్టెంబర్‌న, 6 వచ్చేసి 19 సెప్టెంబర్‌న, అండ్ 7 వచ్చేసి 26 సెప్టెంబర్‌న. మరి కరెక్ట్‌గానే చెప్పానుగా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటున్నారు? ఎపిసోడ్ 8 వచ్చేసి మనకి 3 అక్టోబర్‌న అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఒకవేళ 3 అక్టోబర్‌న కాకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతదో కూడా చెప్తా. 3 అక్టోబర్ కాకపోతే 10థ్ అక్టోబర్‌న అయితే రిలీజ్ అవ్వబోతుంది కన్ఫర్మ్‌గా. మరి మన గివ్ అవే డేట్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. అక్టోబర్ 17థ్ ఈస్ అవర్ గివ్ అవే డేట్. మరి ఎంతమంది అవేర్‌గా ఉన్నారు? ప్లీజ్ టు షేర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గివ్ అవే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.